యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ఆర్ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ రోజు మనకు ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఆన్సర్ కీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఆన్సర్ కీని బేస్డ్ చేసుకొని మీకు యూజీసీ నెట్ ఎగ్జామ్లో కావచ్చు, సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది త్రూ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ద్వారా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో మనకు యూజీసీ నెట్ కానీ సిఎస్ఆర్ నెట్ కానీ రెండు సపరేట్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ మనకు సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాము. అండ్ సేమ్ టైం మనకు సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాం. మాక్సిమం మీరు లింక్ అనేది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్కి అయితే కలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినట్టయితే మనకి ఈ విధంగా సో మనకు ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాలెంజెస్ ప్రొవిజనల్ కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్ ద్వారా లాగిన్ కమ్మంటుంది. సో ఇక్కడ మీరు లాగిన్ అవ్వడానికి క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ చేసినప్పుడు ఏ పాస్వర్డ్ అయితే వచ్చారో పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ విధంగా క్యాప్చా ఉంటుంది. క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ ఆప్షన్ ఉంటుంది, రికవరీ చేసుకోవచ్చు. పాస్వర్డ్ మర్చిపోయినా రికవరీ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అనేది రికవరీ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీకు డౌన్లోడ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్ పేపర్తో పాటు మనం ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినప్పుడు దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసినప్పుడు మీరు ఏ క్వశ్చన్కి ఆప్షన్ అయితే పెట్టడం జరిగిందో ఆప్షన్స్తో కూడిన క్యాండిడేట్ యొక్క ఓన్ రెస్పాన్స్ షీట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఆన్సర్ కీతో కంపేర్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేయడానికి మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన టైటిల్ పైన క్లిక్ చేస్తే మనకు కంప్లీట్గా 150 క్వశ్చన్స్ పేపర్ 1 నుంచి 50 క్వశ్చన్స్, పేపర్ 2 నుంచి 100 క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్కి మీరు ఏ ఆప్షన్స్ పెట్టారో అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ మనకు సంబంధించిన సబ్జెక్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ఓన్ క్వశ్చన్ పేపర్ విత్ మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టామో దాంతో కూడిన క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ టు పేపర్ 1 సంబంధించింది కాబట్టి ఫస్ట్ మనకు పేపర్ 1 క్వశ్చన్స్ అన్ని ఉంటాయి, 50 క్వశ్చన్స్ అనేది. నెక్స్ట్ 51 నుంచి 150 వరకు వచ్చేసి ఏంటంటే మనకు రిమైనింగ్ పేపర్ 2 సబ్జెక్ట్ మీరు ఏదైతే పేపర్ 2 సబ్జెక్ట్ రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైతే ఆప్షన్ పెట్టడం జరిగిందో చూజ్ ఆప్షన్ సెకండ్ వన్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి ఐడి అనేది ఉంటుంది, ప్రతి ఆప్షన్కి ఐడి అనేది ఉంటుంది. మీరు కీ వెరిఫై చేసుకోవాలనుకుంటే క్వశ్చన్ ఐడి అనేది కావాల్సి ఉంటుంది అండ్ ఆప్షన్ ఐడి కూడా కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను జూమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ ఐడి అనేది మనం కాపీ చేసుకోవాలి. క్వశ్చన్ ఐడి ఏముందంటే 2853 అయితే ఉంది. లాస్ట్ 4 డిజిట్స్ కాపీ చేసుకున్నాను. అండ్ ఆప్షన్ కూడా నేను పెట్టిన ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో 111110 అయితే నేను పెట్టిన ఆప్షన్, ఇది సెకండ్ ఆప్షన్ కింద ఉంది. సో ఈ క్వశ్చన్ ఐడికి ఈ ఆప్షన్ నేను పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళు కీ రిలీజ్ చేశారు కదా, కీ ప్రకారం కూడా అదే ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. కీ ప్రకారం కూడా వాళ్ళు ఇచ్చిన ఆప్షన్కి మ్యాచ్ అయ్యేటట్టు మనం పెట్టినట్లయితే 1 క్వశ్చన్ కరెక్ట్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో యూజీసీ నెట్ ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అవుతాయో అన్ని 2 మార్క్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 40 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే 80 మార్క్స్ వస్తాయి. ఒకవేళ 80 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే 160 మార్క్స్ వస్తాయి. 90 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే 180 మార్క్స్ వస్తాయి. టోటల్ క్వశ్చన్స్ అయితే మీరు కంపేర్ చేసుకోవాలి. సో ఇలా క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ ఐడి ఇంపార్టెంట్ అండ్ మీరు పెట్టిన ఆప్షన్ రిలేటెడ్ ఐడి అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ 2 కాపీ చేసుకొని మనకు సంబంధించిన ఆన్సర్ కీతో కూడా కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ కీని ఏ విధంగా కంపేర్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం అయితే నేను నాకు సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే ఉందో దాని ఐడీస్ అయితే కాపీ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం ఈ విధంగా మనకు సంబంధించిన మెయిన్ వెబ్సైట్కి రావాలి. మెయిన్ వెబ్సైట్కి వస్తే మనకి ఇక్కడ ఛాలెంజెస్ దానికి ఆన్సర్ కీ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆన్సర్ కీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం ఆన్సర్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళు రిలీజ్ చేసిన ఆన్సర్ కీ ప్రకారం ఫస్ట్ మనకు 150 క్వశ్చన్స్లో 1 to 50 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి పేపర్ 1 సంబంధించి ఉంటాయి మాక్సిమం. బట్ మీరు దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఐడి అనేది హెల్ప్ కావాలని జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ క్వశ్చన్ ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. నాకు కావాల్సిన క్వశ్చన్ ఐడి ఏంటి 2853 అనేది కావాలి. 2853 ఎక్కడ ఉందో చూడాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే 1110 అనేది నేను పెట్టిన ఆప్షన్, దానికి వాళ్ళు కరెక్ట్ అదే ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 2853 అనేది నాకు ఇక్కడే ఉంది, ఫస్ట్లోనే ఉంది 2853 అనేది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 2853, దానికి ఇచ్చిన ఆన్సర్ కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చింది 1110 అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను పెట్టిన ఆప్షన్ వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి 2853, ఇది 2853 ఐడికి సంబంధించింది. అండ్ ఆప్షన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 1110 అనేది, ఇది కూడా మ్యాచ్ అయింది. అంటే ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్కి మనం పెట్టిన ఆప్షన్ మ్యాచ్ అయినట్టయితే మీకు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయినా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది యూజీసీ నెట్ ఎగ్జామ్లో. ఒకవేళ సిఎస్ఆర్లో అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 2 మార్క్స్ అనేది వస్తుంది. ఒకవేళ నెగిటివ్ మార్క్స్ అన్నట్టయితే మనకు 0.25% అవుతుంది కాబట్టి మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. ఆ విధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇలా టోటల్ అన్ని క్వశ్చన్స్ సంబంధించి మీరు ఫస్ట్ మీ క్వశ్చన్ పేపర్కి వెళ్ళేసి దానికి సంబంధించిన ఐడి అనేది కాపీ చేసుకోవాలి, ఆప్షన్ ఐడి అనేది కాపీ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత క్వశ్చన్ ఐడిని అండ్ ఆప్షన్ ఐడి అనేది కంపేర్ చేసుకొని సో ఆప్షన్ ఐడి అనేది ఆ క్వశ్చన్ ఐడి రిలేటెడ్ దాంట్లో కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది వెరిఫై చేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది.